కలిసికట్టుగా ఉంటే హిందువులు ఏదైనా సాధించవచ్చు అనేటటువంటి ఇష్యూస్ మనం కొన్ని చూస్తుంటాం. అందులో ప్రధానమైనటువంటిది కాశ్మీర్ ఇష్యూలో ఇప్పుడు సాధ్యమైంది, అయోధ్యలో సాధ్యమైంది, బంగ్లాదేశ్లో మొన్న వరుసగా జరిగినటువంటి దాన్ని కంట్రోల్ చేయగలిగారు. కాబట్టి సంఘటితంగా ఉంటే ఏదైనా సాధ్యం. ఇప్పుడు చూడండి, బాలీవుడ్ అంటే ఇదివరకు యాంటీ హిందుత్వ సెంటిమెంట్ని అవహేళన చేయడం, అవమానించడం, ఈ కాన్సెప్ట్ చుట్టూతోనే వెళ్ళేది. అట్లాంటిది ఇప్పుడు సీన్ మారింది. తాజాగా 2022లో బాలీవుడ్లో 46 సినిమాలు రిలీజ్ అయితే 39 అట్టర్ ఫ్లాప్ అయినాయి, 5 బ్లాక్ బస్టర్స్, 2 హిట్స్. ఈ 5+2 సౌత్ నుండి వెళ్ళినటువంటి అందులో ధార్మికత, ఆధ్యాత్మికత, హిందుత్వ పాజిటివ్ సెంటిమెంట్తో వెళ్ళాయి. ఒకప్పుడు నెగిటివ్ సెంటిమెంట్తో వెళ్ళేటటువంటి సక్సెస్ అయిన రోజుల నుంచి ఇప్పుడు పాజిటివ్ అయితేనే సక్సెస్ అవుతున్నాయి అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. హిందువులు సంఘటితంగా ఉంటాయి. నీవు పూజించే దేవుణ్ణి అవమానిస్తుంటే, ఎటకారంగా చేస్తుంటే నవ్వుకుంటూ కూర్చోవడం కాకుండా తిరగబడితే ఎట్లుంటుందో జరుగుతోంది ఇప్పుడు.